చామదుంపలు పులుసు కూర. ఇవి అందరూ వండుకుంటారు. కాకపోతే ఏంటంటే నేను మసాలా అనేది వేయకుండా వండుతున్నాను అనమాట. కొంచెం పెద్ద సైజు ఏమైనా ఉంటే దుంపలు అవి బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇలా ముక్కలు చేసేసుకోవచ్చండి, మనకు వండుకునే వీలుగా. అయితే వండేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు, చింతపండు కొంచెం చాలా సరిపోతుంది, ఎక్కువ పులుపు వేయకలేదు. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కొంచెం ఒక 2 చెంచాలు ఎక్కువైతే 1.5 స్పూను ఉప్పు వేసేస్తాను. అయితే ఈ విధంగా చింతపండు మొత్తం వాటర్ చేసేసుకొని పిసికేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఉల్లిపాయలు చిన్న ముక్కలు తరిగేసుకున్నాం, వేయించేసుకున్నాం వేలాగా. మేము చిన్నప్పుడు ఈ మొలకలు వచ్చేసి ఉండేవండి చామదుంపలు. ఆ చామదుంపలు తీసుకెళ్ళిపోయి క్వార్టర్స్లో కిందన వేసేసేవాళ్ళం. అవి వేసేస్తేను మొక్క చచ్చిపోయిన తర్వాత కిందన దుంపలు వచ్చేస్తాయి, సేమ్ కందలాగే అనమాట. ఆ దుంపలన్నీ చిన్న చిన్నవి ఒకటే సైజులో ఉండేవన్నీ కూడా, కానీ మందు వేయకుండా నమ్మడానికి చాలా బాగుండేవండి. తెలియని వయసులో చేస్తున్న ఏదైనా సరే తెలిసేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏ విషయమైనా సరే నేనే ఇలా చేశానా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎవరికైనా ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా జరిగిన దానికి, తెలిసిన తర్వాత జరిగిన దానికి కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆశ్చర్యం అందరికీ సహజమేంటి. ఇది ఆ రోజున ఇలా ఎందుకు లేనే, ఈ రోజున ఇలా ఎందుకున్నాను అని అనిపిస్తూ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అలాగే జీవితాలు వెళ్ళిపోతున్నాయి అందరికీను. తెలిసే టైంకి జీవితం అంతా అయిపోతుందండి. అదే విధంగా నా కూర కూడా అయిపోయింది. సరే అయితే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, జ్యూసీగాను. మా అల్లుడికి మా అమ్మాయికి మాత్రం ఈ కూర పెడితేనే వెంటనే సూపర్ అని పెట్టేశారండి. ఎంత బాగుందో చూడండి. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే మసాలా అనేది లేదు నా కూరలోను. నేను వండను ఎక్కువ, బిర్యానీ ఎప్పుడైనా చేసినప్పుడే తప్పించి రెగ్యులర్గా అయితే మాత్రం మసాలా మా ఇంట్లో ఏమీ ఉండదండి. మసాలా లేకుండానే ఉల్లికారం, మెంతికారం, మినపకారం ఇలా వండేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా కొత్తిమీర కారం ఇవన్నీ. అయితే ఎంత బాగుందో జ్యూసీగాను చామదుంపలు పులుసు కూర. సూపర్.